హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మహి వ్లాగ్స్. ఈరోజు లంచ్ బాక్స్కి క్విక్గా ప్రిపేర్ అయిపోయేలాగా క్యారెట్ రైస్ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? క్యారెట్ రైస్ కోసం ముందుగా ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి, మసాలా దినుసులు సపరేట్గా కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే ఫాస్ట్గా అయిపోతుందండి. ఆనియన్ వచ్చేసరికి ఏంటంటే మన చిన్న సైజ్ అనుకోండి 2 తీసుకోండి, పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది. నేను పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. సో అందుకని కొంచెం బాగా వేగిన తర్వాత క్యారెట్ తురుము అనేది యాడ్ చేయండి. పచ్చి పచ్చిగా ఉంటే మళ్ళీ అంత టేస్ట్ బాగోదు. ఉల్లిపాయ ఎప్పుడైనా సరే కొంచెం పైన ఎర్రగా వచ్చినంత వరకు వేపండి. దాని తర్వాత క్యారెట్ తురుము అనేది యాడ్ చేయండి. క్యారెట్ని ఫుల్గా కలిపి మగ్గినంత వరకు ఉంచండి. క్యారెట్ ఫుల్గా మగ్గిపోయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు, కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే కరివేపాకు యాడ్ చేసుకున్నాను, కొత్తిమీర నా దగ్గర లేదు. సో అందుకనే మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. దాని తర్వాత కొంచెం సాల్ట్, చాట్ మసాలాని యాడ్ చేసుకోండి. చాట్ మసాలా అంటున్నాను ఏంటి? ఎస్, చాట్ మసాలే వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసిన తర్వాత కలిపిన తర్వాత కొంచెం రైస్ని, పొడి ఉన్న రైస్ని యాడ్ చేసుకోండి. రైస్ కొంచెం పొడిగా ఉంటే నీట్గా చాలా బాగా వస్తుంది. అవునండి, ఈ వీడియో చూస్తున్నారు, మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే నీ ఛానల్ అనేది న్యూగా స్టార్ట్ చేశానండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం చెప్పండి. ఫైనల్గా మనకి క్యారెట్ రైస్ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. నేనైతే మా హస్బెండ్ కోసమని ప్రిపేర్ చేశాను. మీరు ఎవరికి ప్రిపేర్ చేస్తారో కామెంట్లో కామెంట్ చేసేసండి. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఇలా ఉంది. నేనైతే టేస్ట్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా టేస్ట్ చేశారు, చాలా బాగుందని చెప్పారు. బట్ నేను ఆ క్లిప్ని యాడ్ చేయలేకపోయాను, వీడియో తీసుకోలేదు. సో అందుకనే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో చూసి మీరు ఎంతమంది ట్రై చేస్తున్నారో కామెంట్ చేసేసండి. Thank you for watching. Subscribe this channel for more updates, guys. Bye bye.